సీఎం రేవంత్ రెడ్డిపైన ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. ఫండింగ్తోనే కవిత కొత్త పార్టీ పెడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీల మద్దతుతోటి బీజేపీ పుంజుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కవిత పార్టీకి రేవంత్ రెడ్డి స్పాన్సర్ చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మాజీ మంత్రి జీవన్రెడ్డి తొందరపడి పార్టీ మారుతున్నారని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎక్కడ ఉంటే అక్కడ శని ఉంటుందని విమర్శించారు. వైఎస్ఆర్ పేరు కదా నేను చూసిన వైఎస్ఆర్ నడిచేస్తుంటే లీడర్షిప్ నడిచినట్టు ఉంటుండే. ఈయన నడిచొస్తుంటే లిల్లీపుట్ నడిచినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆయన పేరు ఎందుకు ఖరాబ్ అవుతుండే? ఏమై వైఎస్ఆర్ టైంలో స్కాలర్షిప్లు ఎట్లా వస్తుండే, ఫీ రీఎంబర్స్మెంట్ ఎట్లా వస్తుండే, మళ్ళీ ఈయన బుద్ధి లేకుండా వైఎస్ఆర్ 2 అని చెప్పి పెడతాడు. ఇంత వైఎస్ఆర్ పేరు ఖరాబ్. నేను చూసిన అదే కొత్త పార్టీలో జాయిన్ అవుతారు అంటే ఈయనతో అన్న కూడా ఈ పార్టీలో కూడా జాయిన్ అయ్యేటోళ్ళు ఉంటారు. నిన్న చూసిన ఆయన జాయిన్ అవుతారు. కండవగిన రెడీ అయినట్టుంది. రేవంత్ స్పాన్సర్డ్ ఫండింగ్, రేవంత్ స్పాన్సర్డ్ అంటేనే ఉన్నది కదా. ఈమె బీసీ నినాదం పట్టింది కదా ఈ మధ్య. బీసీల ఓటు ఎక్కువ, బీజేపీని ఏదైనా ఇవ్వద్దు, ఆ ముందు జాగ్రత్త చర్య. ఈమె వచ్చి బీసీ ఓటు చీల్స్తుందట. అనంత ఆ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఇప్పుడు ఇద్దరు సంజయ్లు ఇద్దరు డాక్టర్లే అంతేనా? క్లియర్గా ముందే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆయన ఐరన్ లెగ్ శాస్త్రి, ఏడికి పోతే ఆడ భగవం అనిపిస్తాడు. ఇంతకుముందేమో శ్రావణి గారిని నిలబొట్టిండు, ఇప్పుడు కాంగ్రెస్లకు పోలేదంటాడు, పోయిండు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన ఇంట్లో మంట పెట్టి ఆయనని పార్టీలకి నిలబొట్టేటట్టు చేసిండు. వైఎస్ఆర్ నడిచేస్తుంటే